ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు? ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నానంటే ఇంపార్టెంట్ పని ఉంటుందని తెలుసుకోలేవా? హలో, హోల్డ్ ఆన్ మేడం. నాకు మాట్లాడే టైం ఇస్తావా? అలాగని నీ వాయిస్ బాగోలేదని కాదు. నా లైఫ్ ని పాడు చేసిందే కాక ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? నీకసలు సిగ్గుందా? చూడు, నేను నీతో తిట్టించుకోవడానికి కాల్ చేయలేదు. ముందు నువ్వే ఫోన్ చేసావుగా, అదేంటో చెప్పు. చూడు, నీతో టైం వేస్ట్ చేయడానికి నా దగ్గర టైం లేదు. చేసేదే పాడు పని, మళ్ళీ దానికి బిల్డప్ ఇస్తున్నావా? సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే గాని, ఆ రోజు 25,000 ఇచ్చాను కదా, అది నీకు పంపినట్లుగా ఇంట్లో తెలిసిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మా ఇంట్లో వాళ్ళ కంటపడకు. ఏంటంటే మామయ్య వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారా? రాని రాని, నా కష్ట సుఖాలు చెప్పి పంపిస్తా. అయ్యో, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు దొంగ అని మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. ఒకవేళ నువ్వు దొరికావు అంటే ఇంక అంతే సంగతులు. అవునా? ఏంటది? అది అమ్మా లక్ష్మి, కొత్తగా పెళ్ళయింది, అది కాక కరెంటు కూడా లేదు. చీకట్లో ఏం చేస్తున్నారో ఏంటో అని వచ్చాం. చాలే ఊరుకోండి, ఎప్పుడూ అవే కుళ్ళు జోకులు. కరెంట్ లేదు, ఈ రాత్రి మీకు బోర్ కొడుతుందని కాసేపు మాట్లాడడానికి వచ్చాం. ఈ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ ఏదో పెళ్ళిందంట, పక్కింటి ఆవిడ చెప్పింది. పవర్ ఇప్పుడప్పుడే రాదు. మేము వచ్చే ముందు ఏదో ఐడియా అని మాట్లాడుతున్నారే, ఏంటా ఐడియా? ఏం లేదురా, వినోద్ గారు నోరు ఎలా మూయించాలా అని నేను లక్ష్మి మాట్లాడుకుంటున్నాం, అందులో నువ్వు వచ్చేసావు అంతే. నా నోరు మూయించే వాళ్ళు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదురా. పుట్టరు కూడా. జోక్ చేసింది చాలే గాని ఇప్పుడు విషయం చెప్పు. ఏం లేదన్నయ్య, మేము సంపాదించి మా అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి, ఈ ఇంటి ఖర్చులకి అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు మాకు వస్తున్న జీతాలు సరిపోవడం లేదు. అందుకే ఇంకేదైనా వర్క్ చేద్దామని చూస్తున్నాం. ఆ ఐడియా అయితే బానే ఉంది, కానీ ఏం పని చేస్తున్నామో అది కూడా ఇంపార్టెంటే కదా. అలా చెప్పరా, నేను చెప్తే వినట్లేదు లక్ష్మి. పార్ట్ టైం జాబ్ చేస్తానంటుంది. నువ్వైనా కొంచెం చెప్పు మీ చెల్లికి. లేదు లేదురా, లక్ష్మి చెప్పిందే కరెక్ట్గా ఉంది. మనం ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటే ఉన్న జాబ్ కూడా పోతుంది. నా ఫుల్ సపోర్ట్ మా లక్ష్మికే. చాలా ఊరుకోరా, ఇప్పటికే తను చాలా కష్టపడుతుంది. మళ్ళీ పార్ట్ టైం జాబ్ అంటే అయ్యే పని కాదు. లక్ష్మి చేయలేని పని అంటూ ఏదీ లేదురా. లక్ష్మికి టాలెంట్ ఉంది. ఒక పని చేయండి, మీరిద్దరూ కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయండి. ఆ కంపెనీ కొన్ని రోజులకి డెవలప్ అవుతుంది. అప్పుడు మీరు కారులో తిరుగుతారు, పెద్ద ఇల్లు కొంటారు, హాయిగా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆహాహా, ఊహించుకుంటేనే స్వర్గంలో ఉంది మావా. రేయ్, స్వర్గంలో ఉండడం కాదు, ఊహించుకుంటే నాకు జ్వరం వచ్చేలా ఉంది. కంపెనీ పెట్టాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అది కాక దానికి చాలా టైం పడుతుందిరా. అదంత ఆషామాషి విషయం కాదురా. చూడు, ఇవన్నీ సినిమాల్లో సీరియల్లో జరుగుతాయి, రియల్ లైఫ్లో కాదు. ఇంకేమన్నా మంచి ఐడియా ఉంటే చెప్పు. అన్నయ్య, హోటల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మరీ పెద్దది కాకుండా ఒక చిన్న షాప్ లాగా. లేదు దినా, అంత టైం లేదు. బయటికి వెళ్ళి పని చేయాలంటే కష్టమవుతుంది. ఇంట్లోనే ఉండి ఏదైనా పని చేయాలి. ఒక ఐడియా, పికిల్స్ బిజినెస్ పెడితే బాగుంటుంది. ఈ గీత కూడా ఖాళీగా ఉంటుంది, పైగా రోజు నా తల తింటుంది. అప్పుడు లక్ష్మికి కూడా హెల్ప్గా ఉంటుంది. ఎలా ఉంది ఐడియా? ఒరే, బిజినెస్ చేయాలంటే దానికి బోల్డ్ అంత పెట్టుబడి కావాలరా. మన దగ్గర డబ్బులు లేవనో పక్క బాధపడుతుంటే మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకురావాలి? ఇవన్నీ కాదు కానీ మంచి ఐడియా ఉంటే చెప్పు. అలా అయితే లక్ష్మి, నువ్వు టైలరింగ్ స్టార్ట్ చేయి. వదినా, నాకు